అరే నువ్వు కేరళ పోతున్నావని సంతోషించాలా లేదా ఒక్క రోజులో వచ్చేస్తున్నావు బాధపడాలా? మంచి ఓల్డ్ వైఫ్స్ వస్తున్నాయి రా కేరళ బస్సులు చూడండి ఎట్లా ఉన్నాయి అసలుకి. చికెన్ ముక్క చూడండి ఎంత ఉందో. నాయన తింటే కడుపు నిండిపోద్దురా హరి. అనుకుంటానే ఉన్నాం కదా మనం కేరళలో వస్తే బాగా చూడొచ్చు కానీ ఒక్కరోజు వెళ్ళొచ్చు. గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ప్రజెంట్ టైం అయితే మామ చూడండి ఎగ్జాక్ట్ గా 6 దాటింది అనమాట. కరెక్ట్ గా అలారం పెట్టుకొని 6 కల్లా లేసేసాం. ఇద్దరం 1 hour లో మనం అయితే స్టార్ట్ అయిపోవాలన్నమాట. కేరళకి వెళ్తున్నాం. మీరు చెప్పాను కదా లాస్ట్ వీడియోస్ లో. సో ఈరోజు అంతా ఫుల్ హెక్టిక్ గా ఉండబోతుంది. కేరళకి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ కూడా అవ్వాలి, వర్క్ కంప్లీట్ చేసుకొని అక్కడ. సో అదే అనమాట కొంచెం పెద్ద టాస్క్ ఈరోజు. నైట్ సరిగ్గా కూడా నిద్రపోలేదు అనమాట. నైట్ పడుకునేసరికి 1-12 అట్లా అయిపోయింది. ఎడిటింగ్ చేసుకొని కరెక్ట్గా ఒక 5 hours ఏమో పడుకోమా ఉంటాం. కరెక్ట్గా మళ్ళీ 6 కల్లా లేసాము. పాపం హరి బాబు కూడా నాకంటే ముందు లేచి కూర్చోమన్నాడు. ఏరా ముందు లేచేసావు హరి? చాలా చూద్దామా, ఫస్ట్ ఫ్రెష్ అవ్వాలి, వెళ్ళి వీడియో మాత్రం లాస్ట్ చూసేయండి. అలానే నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? చలో ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. రాక్ పేపర్ సీజర్ ఇప్పుడు అదంతా నేనేం చేయలేను. ఫస్ట్ నాది. రాక్ పేపర్ సీజర్. అయ్యో రాక్ పేపర్ సీజర్. చేస్తారు ఇంకేం చేద్దాం లేపా, బయలుదేరదాంపా. సో ఇప్పుడే స్టార్ట్ అయిపోయాము. టైం వచ్చి ఆల్మోస్ట్ 7:20 వస్తుంది అనమాట. ఇంకో 40 minutes మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోతుంది. కోయంబత్తూరు నుంచి 8 o'clock అట్లా స్టార్ట్ అవుద్ది అనమాట. సో అంత త్వరగా వెళ్ళిపోవాలి. మేము తినవరా? చూద్దాం దిగదాన్ని బట్టి టైం నీ ట్రైన్లో ఇప్పిస్తాను. నాకు వద్దులే ట్రైన్లో. నీ దోశ పూరి బలు అమ్ముతారా ట్రైన్లో? వద్దులేరు ఆయన. అరే నువ్వు కేరళ పోతున్నావని సంతోషించాలా లేదా ఒక్క రోజులో వచ్చేస్తున్నావు బాధపడాలా? ఒక్క రోజులో వచ్చేస్తున్నాను బాధపడాలా? ఇదేను మరి అసలుకే వాళ్ళ ఘోరంగా అయిందే. ఏదో ఒకటి చూసుకునేదానికి కానీ టైం లేదు. అదే అటు వచ్చేయాలి అంతే. అప్ అండ్ డౌన్ జర్నీ ఉంది, సైడ్ కంప్లీట్ చేయాలి. ఒకటే రోజు అంతే. ఒకటే రోజు కానీ ఫుల్ డే కాదు. మళ్ళీ మిడ్ నైట్ అవుతుంది మనం వచ్చేసరికి. ఖచ్చితంగా 12 అవుతుంది. ఈజీగా 12 అవుతుంది. భలే వాళ్ళం రారి, ఒక్కసారి కూడా చెక్ చేసుకోకుండా వచ్చేసి తినడానికి ఏదో వచ్చాము. రైల్వే స్టేషన్ కూడా వచ్చేసాము. ఇది చూడండి, ఇదే ట్రైన్ మేము వెళ్ళాలని ఉంది. ఇది 3 hours లేట్ నడుస్తుంది అనమాట. ఇంకా సేలం వరకు కూడా రాలేదు. ఇది ఎట్లా చేస్తాం మరి? ఇప్పుడు దిగడం లేట్ అవుతుంది. ఎప్పుడు ఎర్నాకుళం వచ్చేసరికి 3 అయిపోద్ది. 3 గంటలు అవుద్ది. సైడ్కి వెళ్ళడం 4 అవుతుంది. 4 అవుద్ది. కనీసం ఒకసారి చెక్ చేసుకొని చూడాల్సిందిరా. అంతే. కరెక్ట్ ఒక తిరుపూర్ దగ్గర ఉన్నప్పుడైనా బయలుదేరున్నా 9:30 కదా. ఇండియన్ రైల్వేస్ మీద బాగా నమ్మకం పెట్టుకొని చూసుకోకుండా వచ్చేసాం మనం. మనకేం తెలుసా 3 గంటలు లేట్ అయింది మా మరి ఘోరంగా. ఆడికి వెళ్ళేసరికి 3 అయిపోద్ది. ఇంకేం మనం సైడ్ కోయంబత్తూరు వచ్చే బండ్లు తొందరగా వచ్చేస్తారా? మనం ప్రతిసారి చూసుకుంటాం కూడా అందులో. ఈ రోజు కరెక్ట్ టైం వచ్చేస్తాయి. ఈరోజు చిన్న మిస్టేక్, 3 గంటలు వెయిట్ చేయాలన్నమాట. ఇప్పుడు మేము ఏం చేద్దాం రా? ట్రైన్లు కూడా ఏం లేవు. నెక్స్ట్ ఇంకా బస్కి వెళ్ళాలా? వెళ్ళిపోదాం బస్కి. టైం కరెక్ట్గా 8 దాటింది మామ. నార్మల్గా అయితే ఈ పాటికి మనం ట్రైన్ ఎక్కాలి, కాకపోతే ఆటోలో పోతున్నాం అనమాట. దొరుకుతూనే ఉంటాం మందిరా హరి బాబు. అంతే కదా. సో ఇప్పుడు వచ్చాం మామ. ఇది ఉక్కడం బస్ స్టాండ్ అంటారు కోయంబత్తూరులో. నేను ఫస్ట్ టైం మామ రావడం ఇటుగా. నేను వెళ్ళా పెట్టాకి వెళ్ళాను సైడ్ కి. వాడిని తీసుకొని ఈ బస్ స్టాండ్ వచ్చి ఇన్నితే బస్సులు అదే గాంధీపురం చూడండి. అవన్నీ టౌన్ బస్ స్టాండ్. టౌన్ బస్ స్టాండ్ అది. ఇదన్నీ ఇంటర్ స్టేట్ బస్ స్టాండ్ అనమాట. కేరళ ఇటు పక్క కర్ణాటకకి వెళ్ళే బస్ స్టాండ్ ఉంటాయి. ఇదేరా KSRTC కేరళ. అది అడుగుదాం. మరి ఈ బస్సు చూస్తే భయం వేస్తుందిరా హరి. దారుణంగా ఉంటాయి అసలు. టైం చూడండి ఎగ్జాక్ట్ గా 8:15 వస్తుంది. ఇది పాలకాడ్ వరకు వెళ్ళొద్దంట. పాలకాడ్ నుంచి మనం మళ్ళీ ఎర్నాకుళంకి ఇంకో బస్సు ఎక్కాలి. పాలకాడ్ అంటే కోయంబత్తూరు తర్వాత వచ్చేసి మెయిన్ స్టాప్ అనమాట. సో అక్కడి నుంచి ఎర్నాకుళంకి ఇంకో బస్సు ఎక్కాలి. ఇది ఓన్లీ పాలకాడ్ వరకు వెళ్ళదు. గంట పట్టింది పాలకాడికి. గంట 10 నిమిషాలు దాకా పడుతుంది. ఎంత దూరం? 50 కిలోమీటర్లు. పాలకాడ్ నుంచి ఎర్నాకుళం ఎంత దూరం? 3 గంటలు. 3 గంటల 10 నిమిషాలు. 130 కిలోమీటర్. అబ్బా చాలా లాంగ్ అది. చాలా లాంగ్ అంటే మనకు ఆడ
వెయిట్ చేసే 3 hours ఇక్కడ కవర్ అయిపోద్ది మనకి. అదే ట్రైన్ కోసం వెయిట్ చేసే బదులు ఈడ కూర్చోవచ్చు. మళ్ళా ట్రైన్ 3 hours లేట్ రాక 4.5 hours జర్నీ ఉంటుంది. అదే ఈవినింగ్ గా రీచ్ అవుతాం. అదేదో అక్కడ కూర్చొని వెయిట్ చేసే బదులు బస్సులో కూర్చుంటే జర్నీ అయినా అయిపోద్ది కదా. సో అందుకని అలా ప్లాన్ చేసాం అనమాట. ఫస్ట్ 1 hour జర్నీకి 118 రూపీస్ మామ, మనిషికి 55 రూపాయలు. 55 ఏంట్రా? 8 రూపాయలు సిఎస్టీ సిజిఎస్టీ ఏదో వేసారు. ఉన్నాయి కదా మా అసలుగా అదే వెరైటీగా అంతా ఓపెన్ కింద ఉంది. మంచి ఓల్డ్ వైబ్స్ వస్తున్నాయి రా కేరళ బస్సులు చూడండి ఎట్లా ఉన్నాయి అసలుకి. మళ్ళీ కిటికీ ఓపెన్ చేయాలంటే ఇట్లా ఆగాల. ఇది ఇట్లా లాగాల. లెగ్ స్పేస్ ఉంది కానీ ఈ విడితి లేదనమాట. పాపం హరిబాబు సగం కూర్చోన్నాడు, సగం ముట్టిపోయిన విధానం. ప్రశాంతంగా స్లీపర్ లెక్కగా నిద్రపోదాం అనుకున్నారా 8-8:30 కల్లా ట్రైన్లోనా? నేను కూడా అదే అనుకున్నామా, నిద్రపోవచ్చాను. దేవుడు ఏది మంచి చేయడరా మనకి. అబ్బా బస్సు ఉంది అదే మేలు, ఈరోజు కంప్లీట్ అయిపోద్ది సైట్. చెక్ పోస్ట్ అంట మా వెనకాల పోయింది. మొత్తం సెంటర్ అయిపోయాం కేరళకి. 280 మీటర్స్ అంతే. ఇదే బార్డర్. వెల్కమ్ టు కేరళ. చూసారు, ఎంటర్ అయిపోయాం కేరళలో. ఇక్కడి నుంచి అన్ని కేరళ బస్సులు స్టార్ట్ అయిపోతున్నాయి చూడండి. ఇక్కడి నుంచి అన్ని మలయాళంలో ఉంటాయి మా దగ్గర. వలయార్ అనమాట ఫస్ట్ స్టాప్, ఫస్ట్ ఊరు వచ్చేది. చెక్ పోస్ట్ అటు ఎంటర్ ఏమో లేదు చూడండి. అంతా ఏమంటారు కెసినో ఏమంటారు, లాటరీస్ మొత్తం లాటరీ షాప్లో ఉన్నాయి. కేరళ ఎంటర్ అయితే చాలా మొత్తం ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చాము పాలకాడ్ బస్ స్టాండ్కి. అడుగు పెట్టినావు రా హరి కేరళలో. నువ్వు చిన్నప్పుడు తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడం, ఎప్పుడు మాల వేసినప్పుడు వచ్చావు. సెకండ్ క్లాస్లోనా? అబ్బా బారే, అన్ని బస్సులు నెట్టే ఉన్నారు ఇక్కడ. హరి లాటరీలు చూడు ఎట్ట కొనుక్కుంటున్నారు. హరి తీసుకుంటాను లాటరీ. లెక్క కలిపి వచ్చారు. ఏంద్రా డైరెక్ట్ బస్సులో లేవు ఇక్కడ ఎర్నాకుళంకే. ఇంకో బస్సు కూడా మారాలంటే ఎక్కాక. అంగమాలికి వెళ్ళాలన్నమాట ఫస్ట్. ఇక్కడ నుంచి 103 kilometers అంతా చూపిస్తుంది. 2 hours పట్టద్ది. మళ్ళీ అక్కడి నుంచి చూడండి ఎర్నాకుళం ఇక్కడ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి ఇంకో బస్సు ఎక్కాలి. మొత్తం 3 బస్సులు ఎక్కాలి. ఈ సెకండ్ బస్సు అనమాట. కోయంబత్తూరు నుంచి ఫస్ట్ వచ్చాము ఇక్కడికి. సెకండ్ బస్సు ఎక్కాము. లేదంటే డైరెక్ట్ బస్సు కూడా ఉంది, అది 10:20కి ఉంది అనమాట. 40 minutes అట్లా వెయిట్ చేయాలి. ఎందుకు టైం వేస్ట్ అని ఈ బస్సు ఎక్కేస్తాం. వాళ్ళ కాస్ట్ ఉన్నాయి కదా 294 అంట. 2 hours జర్నీ కదా, అందుకనే. ఇప్పుడు వచ్చింది మా త్రిశూర్. టైం చూడండి 11:20 అయిందనమాట. ఇంకో 1 hour పోవాలి. ఇలాకంతా ఫుల్ వర్షం పడింది. నిద్రపోయా నువ్వు హరి? నువ్వు? నేను పడుకున్నా. ఆటోమేటిక్గా ఈ విధంగా వర్షం పడుతుందంటే ఆర్డర్ పోయేది ఇదేనా ఎర్నాకుళం? మనకు తెలిస్తే బాగుంటుంది. మలయాళం బాగుంటుంది. బస్ స్టాండ్ చూడ ఏముందా కదా. ఆడవాళ్ళగా కొంటున్నారు ఈ లాటరీలా పప్పర్మెంట్ లాగా. ఇది ఆకలేసి తింటారు చూసి. ఆడవాళ్ళు మొగలు లేదురా, ఎవరికైనా లాటరీయే కదా. లాటరీ తగిలితే లైఫ్ సెట్, అందుకదా కొనేది. లెక్క పరీక్షించుకుంటారు అనమాట. అయ్యే ఎక్కువ ఉన్నాడు షాపులు. బస్ స్టాండ్ లో కూడా వదలట్లే. వెళ్ళద్దురా అనుకోరా హరి. అన్న ఎర్నాకుళం పోదంట. ఇంత రిస్క్ తీసుకోకుండా ఉండాల్సింది కదా. ప్రశాంతంగా లేట్ అయినా అదే ట్రైన్లో పోయి ఒకరోజు స్టే చేసి వచ్చేసి. అదే అనవసరంగా ఇప్పుడు చూడండి, ఇప్పటికే టైం వచ్చి 1 దాటింది. 2:30 కల్లా వెళ్తాను సైడ్. అందులో ఎంత వర్షం పడుతుంది. వర్షంలో ఏమవుద్దో పని నాకు డౌటే. సో బస్సు ఎక్కేసాము. ఇది 3వ బస్సు. ఎర్నాకుళం వరకు 100 రూపీస్ అనమాట ఇద్దరికి కలిపి. హరిబాబు నైస్గా స్వీట్ ఎత్తేసాడు. ఎరా చూడరా 11 kilometers 41 నిమిషం చూపిస్తుంది. కొంత ట్రాఫిక్ ఎర్ర ఉంది చూడు. ఆ కొద్దిగా లేకుండా ఉంటే అయిపోతుంది. ఆడే 11 minutes లేట్ అవుతుంది మనకి. ఫుల్ ట్రాఫిక్ చేయడం. ఏంద్రా ఇల్లు అట్టుంది హరిబాబు? చెట్లు ఇల్లుందా, ఇల్లుందా, ఇల్లులో చెట్లు ఉన్నాయి. అదే అర్థం కావట్లేదు కదా. లూలు మాల్ మాది కొచ్చిలో బిగ్గెస్ట్, మేబీ ఏషియాలోనే బిగ్గెస్ట్ లూలు మాల్ అనుకుంటా. ఇది నాకు పెద్ద
సో ఇప్పుడే దిగేసాం మా ఎర్నాకుళంలో. ఎంతసేపు పట్టిందిరా హరి మనకి? టైం చూడండి, ఇప్పుడు 2:20 అవుతుంది. మార్నింగ్ ఒక 8:30కి ఏమో బయలుదేరాం కదా కోయంబత్తూరు నుంచి. 9:30, 10, 11, 12, 1, 2, 6 అవర్స్ పట్టిందిరా మనకి. ఒరే నాయన, రోజు తీరిపోయింది మా నిజంగా ఈ బస్సులో. ఇది నేను 3వ సారి అనమాట ఎర్నాకుళం రావడం. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ సౌత్కి షిఫ్ట్ అయ్యాక ఫస్ట్ నేను ఒక్కడనే వచ్చాను. తర్వాత కూడా నేను ఒక్కనేనా, తర్వాత అన్నయ్యతో వచ్చా. నేను అన్నయ్య, తర్వాత ఇది హరితో వస్తున్నాను 3వ సారి. నీకు ఫస్ట్ టైం కదా? ఫస్ట్ టైం. ఇంతకుముందు శబరిమలకి వెళ్ళావు, మళ్ళీ ఇప్పుడన్నా. ఫుల్ ఆకలేసిన అలానే టైం కూడా అయిపోయింది అనమాట. సో కడుపుకి న్యాయం చేయాలి కాబట్టి ఫస్ట్ తినేసి తర్వాత పోదాం సైట్కి ప్రశాంతంగా. సో రెస్టారెంట్కి వచ్చాము, చూడండి పక్కనే అనమాట లూలు మాల్. అదే చాలా పక్కన వచ్చేసాం మనం హరి. లూలు మాల్, అదే ఇదే లూలు మాల్. అదో మెట్రో నుంచి డైరెక్ట్ కనెక్టివిటీ అనమాట, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. పొరపాటున కేరళకు వచ్చినా కానీ మండి మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే. సో అందుకని ఒక హాఫ్ మంది చెప్పుకున్నాం పెరి. సో చూద్దాం. ఇక్కడ రైస్ అంతా చాలా లావుగా ఉంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాను. ఈ రెస్టారెంట్ కాదు, వేరే రెస్టారెంట్కి వెళ్ళాను, అక్కడ కూడా సేమ్ ఎట్లానే ఉంది అనమాట. సో చూద్దాం ఈ రెస్టారెంట్ ఎలా ఉంది. ఇది తిన్నాక పోవాలరా సైట్కి హరి. ఫుల్ తిను, సైట్లో బాగా పని చేయాలి, మళ్ళీ సాయంత్రం రిటర్న్ అయిపోవాలి. అసలు ఈ జ్యూస్ నువ్వు బీర్ అనుకున్నావు కదా? బీర్ అనుకున్నా జ్యూస్. ఈ కేరళలో ఇట్లా ఇస్తారనమాట మామ. దీంతో కలుపుతారా దీంట్లో, మనకి ఐడియా లేదు. చూడండి మెట్రో పోతా ఉంది పక్కన. హాట్ బీర్ కాలిపోయింది, పొగలు ట్రట్టుకొస్తున్నాయి ఆయన. భలే వేడిగా ఉంది మామ. సో ఇప్పుడు వచ్చింది మా మన పెరి మంది. చికెన్ మొక్కలు చూడండి ఎంత ఉందో. నాయన ఇది తింటే కడుపు ఉండిపోద్దురా హరి. అంతే కదా, రైస్ మళ్ళీ దీనికి ఎక్స్ట్రాగా. మన డైటింగ్ అంతా వేస్ట్ అయిపోద్ది ఇట్లా బయటకు వస్తే హరి. దీనికి టమాటో చట్నీ ఇచ్చారు, దీంతో పాటు ఇది అసలు ఏం బాగుంటుంది నాకు తెలుసు. మయోనీస్ సూపర్గా ఉంటుంది. ఇది అసలు ఫ్లేవరే ఉండదు తెలుసా. రైసా ముత్త రైస్ అసలు ఫ్లేవరే ఉండదు. దీంతో కలుపుకొని తినాలి. లైట్గా మసాలా ఉంది చూసారా, ఈ మసాలాతో తినాలన్నమాట. బాగానే ఉంటుంది. అరవై మనం పాండ్లో తిన్నాం. ఓహో, నువ్వు పాండులో తిన్నావు కదా, నాకు నచ్చదు అసలు కదా. మీరు తిన్నారులే లొట్టలు వేసుకొని. భయం తినలేదయ్యా. నేను తినలేదు అసలు. ఇంకొద్దిగా వేయండి. లేదురా, తినలేదురా నేను. ఉత్తరేసి ఏం బాగా పీస్ చూడండి ఎంత సాఫ్ట్ ఉంది అసలు. బాగుంది, చాలా బాగుంది. అసలు తినడానికి కోసం వచ్చినట్టుంది. అందులో ఈ మండి తినడం కోసం వచ్చినట్టుంది మేమైతే కేరళ వరకు. బాగా చాలా రోజుల తర్వాత బిర్యానీ తింటున్నాం, కాకపోతే మండి అనమాట, అది కూడా కేరళలో. చాలా త్వరగా కంప్లీట్ చేస్తున్నాము, ఆ సైట్కి బయలుదేరాలి, టైం తక్కువ ఉంది. సో తినేసి ట్యాక్సీ మాట్లాడుకొని బయలుదేరాము, సైట్కి అది వెళ్తున్నాం. ఒక 3 కిలోమీటర్స్కి 15 మినిట్స్ చూపిస్తుంది అనమాట. మళ్ళీ సేమ్ ట్రాఫిక్లో చిరుక్కుపోయాము. పాపం మా సైట్ ఆయన అయితే వచ్చి వెయిట్ చేస్తున్నాడు అనమాట. 4-5 సార్లు ఫోన్ చేశాడు ఇప్పటికే. ఎంత త్వరగా వెళ్ళేదాం, త్వరగా వర్క్ కంప్లీట్ చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేస్తాను అక్కడ. చల్ టైం చూడండి మామ, ఈవినింగ్ 6:34 అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆటో మాట్లాడుకొని బస్ పికప్ పాయింట్కి వెళ్తున్నాం అనమాట. రిటర్న్ కూడా అయిపోతున్నాం ఈ రోజే. సో ఎంతో ట్రై చేశాను స్టే చేద్దాం ఇక్కడ ఒక రోజైనా అని, కానీ అవ్వలేదు అనమాట. ఎందుకంటే త్వరగా వర్క్ కంప్లీట్ అయిపోయింది. సో అందుకని రిటర్న్ అవ్వక తప్పట్లేదు. సో బస్సు కూడా బుక్ అయిపోయింది, కాకపోతే మళ్ళీ సీటరే బుక్ అయింది అనమాట. కూర్చొనే పోవాలరా. సెమీ సీటర్ కొంచెం రిక్లైన్ అవ్వద్దు వెనక్కి. మార్నింగ్ చూసారు కదా ఎన్ని బస్సులు మారావు, 3 బస్సులు, కాకపోతే ఇది ఒకటే బస్సు అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మన బస్సు అయితే స్టార్ట్ అయిపోద్ది 7 కల్లా. 30 మినిట్స్లో మన పికప్ పాయింట్కి వెళ్ళిపోవాలి. పాపం హరిబాబు అట్ట వచ్చి వెళ్ళిపోతున్నాడు కేరళకి. కోచి నేనైనా కోచి తిరిగాను రా, మళ్ళీ వస్తాం. 2 సార్లు తిరిగాను కోచి నేను. మళ్ళీ ఇంకెందుకు వస్తావా? మళ్ళీ వచ్చినా కానీ ఒక రోజులో కంప్లీట్ చేసుకోవాలి. అదే మేనేజర్ కొంచెం తలనొప్పాడు అనమాట, అందుకని ఒక రోజులో కంప్లీట్ చేసుకొని రమ్మన్నాడు. సో లేకపోతే ఒక రోజైనా స్టే చేసి ఉండేవాళ్ళం ఇక్కడే ప్రశాంతంగా. రోడ్లన్నీ ఇట్టే ఉంటాయి చిన్న చిన్న అసలుకి. అదే కదా, మళ్ళీ హెవీ వెహికల్ వెళ్తాయి. అదే అన్ని 2 కార్లు ఒకే రోడ్లో రాను పోను. చాలా చిన్నవి మామ. ఇల్లులు మాత్రం ఇంత పెద్ద ఉంటాయి, వరండాలు. అదే బాల్కనీలు పెట్టుకుంటారు, గార్డెన్ పెద్ద పెద్ద. ఈ ఆయిల్ చూడండి ముందరట్టు అన్నీ అట్టే ఉంటాయి, రోడ్లు మాత్రం చిన్న చిన్న ఉంటాయి. సో ఇప్పుడు వచ్చాము పికప్ పాయింట్కి. అరే ఏమైనా తిన్నావురా? మళ్ళీ నైట్ 12-12:30 దిగుతాం. నాకైతే నిజం చెప్పాలంటే అసలు ఆకలి ఇట్లా, ఎందుకంటే మనం తిరిగిందే 4 గంటలకి. ఏదో జ్యూస్ ఏదో తాగుతాం. మళ్ళీ నైట్ ఎక్కడ ఆపుతాడో ఏందో. హరిబాబు కోసం ఫ్రెష్ పైనాపిల్ కోస్తున్నాడు రా తమ్ముడు. హరిబాబు నువ్వు తావా? నేను తాగబడ్డది. ఫస్ట్ నువ్వు తాగు బాబు, ఫ్రెష్ రా అసలు. హరి ఏం ఫిల్టర్ చేయలే, ఏం చేయలే, అట్టే ఇచ్చాడు కదా. వాటర్ కూడా కలవలేదు ఇంట్లో, జస్ట్ అట్లా మిక్సీలో వేసి ఇచ్చేసాడు.
హైలైట్. చక్కగా అసలు చక్కెర కూడా వేయించుకోలేదు, అసలు ఏమీ లేదా 0 షుగర్. కరెక్ట్ ఒక 5 minutes 6 minutes లేట్గా వచ్చింది. అతను తమ్ముడు ఇక్కడ 12:10 మంది. సో చూడండి మా ఇదన్నమాట బస్సు. లోపల స్లీపర్ బుక్ చేయాలి, మనకి సీటర్ బుక్ చేశారు, కూర్చొని పోవాలి. కాకపోతే ఇది కొంచెం రిక్లైన్ అవ్వద్దు అనమాట. లెగ్ స్పేస్ పర్లేదు బాగానే ఉంది. సీట్ కూడా రిక్లైన్ అవ్వద్దు. ఒక 4 hours ఇట్లా కూర్చొని కోయంబత్తూర్ వెళ్ళిపోతే రూమ్కి వెళ్ళి నిద్రపోవచ్చు. ఆల్మోస్ట్ ఒక 12:30 లేదా 1 అయినా అవ్వచ్చు చెప్పలేం. ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. మార్నింగ్ కూడా చాలా లేట్ అయింది. ప్రైవేట్ ట్రావెల్స్ కాబట్టి మేబీ కొంచెం త్వరగా వెళ్ళే ఛాన్స్ ఉంది. చూద్దాం ఎన్ని గంటలకు రీచ్ అవుతాం. ఈ రోజంతా బస్సుల్లోనే అయిపోయిందిరా మనకి. అవునరా అసలు సైట్లో ఎక్కువసేపు కూడా లేము మనం కదా. 6, 5, 11 గంటల్లో మనం బస్సులోనే జర్నీ చేస్తాం. అదే పొద్దున్నిచ్చి ఇప్పుడే దిగాం మామ కోయంబత్తూరు. ఇది కోయంబత్తూరు కూడా కాదనమాట. మా రూమ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 kilometers దూరం వస్తుంది. అంటే కోయంబత్తూరుకి అవుట్స్కర్ట్స్ అన్నట్టుగా. సో చూడండి టైం ఇప్పుడే 12:20 వస్తుంది. ఇప్పుడు దిగాం అనమాట. ఇదే అనమాట నైట్ డిన్నర్. ఒక చిక్కీ తినేస్తే నైట్కి సెట్ అయిపోద్ది. జ్యూస్ ఒక్కటే తాగాం కదా, సో అందుకని లైట్గా ఆకలి వస్తుంది అనమాట. సో అందువల్ల ఎర్లీ మార్నింగ్ 7 కల్లా బయలుదేరాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా 12:30 వస్తుంది. ఒక 3 minutes లో అనుకుంటూనే ఉన్నాం కదా మనం. కేరళలో వస్తే బాగా చూడొచ్చు కానీ ఒక్కరోజు వెళ్ళొచ్చారు. సో ఇక రేపు ఎల్లుండి నుంచి మాత్రం గ్యాప్ అసలు ఉండదు అనమాట. ఏదో ఒక ట్రిప్ పడుతూనే ఉంటది, ఇంకా వెళ్తూనే ఉండాలి. గత వారం 10 రోజుల నుంచి బాగా జాలీగా గడిచింది, కానీ ఇక నుంచి ఫుల్ హెక్టిక్ గా ఉండబోతుంది. ఈ రోజే దోలు తీరిపోయింది ఫస్ట్ రోజే. రేపటి నుంచి చూద్దాం ఎట్లా ఉంటుందో. టైం చూడండి 12:40 అవుతుంది. ఇప్పుడు వచ్చాం అనమాట రూమ్ కి. ఫస్ట్ అయితే డోరా బాబుకి ఒక బిస్కెట్ వేసేద్దాం. ఆ టిల్ ఇట్ వచ్చినట్టుందిరా నాకైతే నిజంగా. అంతే. సో మామ ఇప్పుడు టైం వచ్చి చూపించాను కదా, 12:40 దాటింది అనమాట. 1 వస్తుంది. సో ఎడిటింగ్ లైట్ కొంచెం కంప్లీట్ చేసుకొని పడుకోవాలి, ఎందుకంటే రేపటి మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. మన 1 day కేరళ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూసారు కదా, ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో ఈ వీడియో మాది ఇంతటితో పెద్దమ్మాయి. హోప్ ఈరోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటాం మళ్ళా. బై. ఏందిరా దాని రచ్చ? డోరా మాట్లాడిపోరా డోరాతో. వీడు నాకు అర్థం కాదు. మేమేరా ఎవరు అనుకున్నావు? పాపం రా, ఒక్క రోజుకే మిస్ అయిపోయింది డోరా మనల్ని. బిస్కెట్ లేకపోతే ఎంత రాత్రి అయినా పర్లేదు, నీకు బిస్కెట్ పెట్టేయాలా డోరా బాబు? పా దా.